జై సద్గురు బ్రహ్మ మహారాజ్ కి జై. శ్రీ శివరామ దీక్షిత సాంప్రదాయమునకు జై. మద్గురుదేవులు అరుణా సమేత చిన్నరామచంద్రయ్య గారు హైదరాబాద్ వారికి ఆ ద్వాదశి ప్రణామ సహస్రములు చెల్లిస్తూ మరి ఇంత దూరం రావడము మరి కుడుపూడి నాగేశ్వరరావు గారు ఏర్పాటు చేసినటువంటి ఈ 39వ వాళ్ళ గురువు గారు అయినటువంటి సత్యవతి సమేత సమరస నిర్మలానంద నాగిశెట్టి వారిల 39వ ఆరాధన వార్షికోత్సవ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎంతో మంది సుదూర ప్రాంతం నుండి వచ్చారు. వారందరికీ మాకు ద్వాదశి వందనాలు చెల్లిస్తూ పెద్దలు ముందుగా ఎన్నెన్నో విషయాలు చెప్పారు. ఇక నేను చెప్పని అవసరం లేదు. ఒక కందార్థం చెప్తాను అయ్యగారు. నేనని బ్రహ్మలోపల లేవిద సంభవమునందు లీల తనకుదా నేను జగములై వెలిసెను నేనది మృగ జలము రీతి నిజముగాదను చూడు లోకులనేటి గజిబి జీవిను చూడు మానసమునా వారి మాట కామోదించి దానికి బోధకు తగునంచు వినజేస్తే నిజముగాదను చూడు లోకులనేటి గజిబి జీవిను చూడు. నేనని బ్రహ్మ లోపల లేనిది సంభవము నుండి లీల తనకుదా. ఈ జగత్ అంతా కూడాను సంకల్ప సహితమే. మన యొక్క పుట్టుకకు ఈ జగత్తు నిర్మాణానికి కూడా సంకల్ప రూపం మాత్రమే అని నేను అనుకుంటున్నా. సంకల్పం లేని దాంట్లో నుంచి మనం వచ్చినాం. అయితే నేను నేను అంటున్నది ఏది? నేను నేను వదులుతుండేది ఏందో ఆ నేను అంటారు. మొదటి మంత్రం ఏంటంటే ద్వాదశి ఈ ఉత్త బట్ట బయలు ఏమీ లేదని. ఏమీ లేదు ఏమీ కాదు అని దానికి అర్థం అంటే ఏదైతే సృష్టికి పుట్టక ముందు గాని సృష్టి అంతరించిపోయినా గాని సృష్టి ఉన్నప్పుడు గాని ఏది కదలక స్థిరత్వంగా ఉంటుందో అది బట్టబయలు అని చెప్పారు. 18 పురాణములందును 4 వేదములందును 108 ఉపనిషత్తులందును ఏ బ్రహ్మము సత్యమని ఏ ఒక బ్రహ్మాన్ని దేవుడు అంటున్నారో ఆ బ్రహ్మము కానిదే బట్టబయలు. సర్వశృతులలో కొనియాడబడుతూ ఏ ఓంకారం చెలివందుతున్నదో ఆ ఓంకారం కూడా కానిదే బట్టబయలు అని అసలు సిద్ధాంత గురువులు నిర్ధారణ చేసినటువంటి సాంప్రదాయ నిజ గురు ప్రబోధ. తిది వార నక్షత్ర యోగ కరణములు ఋతువులు వాయనములు సంవత్సరములు బ్రహ్మ కల్పములు మారుతున్నను తాను మాత్రం మారకుండా ఏక స్థితిలో ఉండేదే బట్టబయలు. రహస్యమా కాదా? ఈ శరీరం ఎలా అన్నం వల్లనే తయారైంది, అన్నం వల్లనే ఉత్పన్నమైంది. అన్నం ఉంటేనే ఇందులో అన్ని మాట్లాడుతున్నాయి. అన్నం లేకపోతే ఏమి లేదు. అన్నమే పరబ్రహ్మ స్వరూపం అన్నారు. అయితే అన్నం ఎలా మనకి అన్నం అనేటువంటి ఔషధం నుంచి వస్తుంది. ఈ అన్నం వల్లే సమస్త జీవ జాతులన్నీ కూడాను ఉత్పన్నం అవుతాయి. అన్నిటికి ఆధారమైనటువంటిది అన్నమే. ఈ అన్నం లేకుండా మనం అన్నం తినలేదనుకో, లంకన వేసినాం అనుకో, హాస్పిటల్లో చేరాలి, కోమాలోకి పోతాము. కోమాలోకి అన్నం ఉంటే మనసు ఉంటుంది. మనసు లేని స్థితి కాదు పోవడం, మనసుని గ్రహించుకొని ఉండమన్నారు. మనసు లేని స్థితి కాదు. అది ఎలా పెద్దల ద్వారా తెలుసుకొని మహనీయుల ద్వారాను మనకన్నా ఉత్తమోత్తముల ద్వారా ముందుగా మహనీయుల ద్వారా తెలుసుకున్నటువంటి నిజాన్ని గ్రహించుకొని గురువుల దగ్గర సేవించి వాస్తవాన్ని తెలుసుకుంటే అతి రహస్యమే బట్ట బయలా అనేటువంటిది కాకుండా బట్ట బయలండి.
ఇది రహస్యమే కాదండి. అంతా నువ్వే ఉండవు ఇంక అక్కడ. అయితే ఎలా ఉండాలి? పరిపూర్ణం లో ఎరుక పుట్టలేదు. ఆత్మే అన్నిటికీ కారణం అనుకుంటే బ్రహ్మం అవుతుంది. అయితే బ్రహ్మం కన్నా మించిపోయింది ఇది. అక్కడ ఇంకేంటండి? ఆత్మ ఏంటి? ఆత్మ ఎంతవరకు ఆత్మ సాక్షాత్కారం అంటారు. ఆత్మ సాక్షాత్తు ఆకారమే. అప్పుడు చేసుకున్నావా? ఆత్మ సాక్షాత్తు ఆకారమే. శరీరం ఉంటే ఆత్మ ఉంటది. ద్వయం, ఆత్మ ద్వయం చెప్పే రకంగా కానీ ఆత్మ శాశ్వతం కాదు. ఏం చెప్పాను? పాట పాడమన్నా. ఈరోజు చివరిగా సద్గురుమాత మరి శ్రీమతి మరి ఆచార్య సద్గురుమాత వెంకటలక్ష్మి గారు శీర్షికను బట్టబయలు చేసేశారు కదా. క్వశ్చన్ మార్క్ దొరికేసినారండి. అతి రహస్యము కాదు, బట్టబయలే. అది తెలియకపోవడం వల్ల రహస్యంగా అనిపించడం మాత్రమే. ఏమీ లేదు.